ఒక కాకి ఒక నక్క. ఈ కథ మనందరికీ బాగా తెలిసిందే కదా. కాని మనం చిన్నప్పుడు విన్న కథలో కాకి చాలా అమాయకురాలు. మరి అదే కాకి బాగా చదువుకుని స్మార్ట్గా ఉండుంటే ఏం జరిగుండేది? అదే ఇవాళ మనం చూడబోయే కథ. చదువుకున్న కాకి, జిత్తుల మారి నక్క. ఒక్కసారి ఊహించుకోండి, మన పాత నీతి కథల్లోని పాత్రలకి ఇప్పటి ఎడ్యుకేషన్ కాస్త తెలివితేటలొస్తే ఎలా ఉంటుంది? ఆ జిత్తులమారితనం ముందు చదువు గెలుస్తుందా? పాత ట్రిక్కులు కొత్త ఆలోచనల ముందు పని చేస్తాయా? ఈ కథ మన ముందు సరిగ్గా ఇదే ప్రశ్నను ఉంచుతోంది. సరే, ముందుగా మన కథలో హీరోయిన్ని పరిచయం చేసుకుందాం. ఇది మామూలు కాకి కాదండోయ్. దీనికంటూ ఒక మంచి ప్రొఫైల్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే సర్టిఫికెట్లన్నీ చేతిలో పట్టుకుని రెడీగా ఉన్న కాకి అన్నమాట. చూశారా దీని క్వాలిఫికేషన్స్ ఏంటో? కేవలం అక్షరజ్ఞానమే కాదు, మంచి అకాడమిక్స్తో పాటు సంగీతం, డాన్స్లో కూడా స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంది. బహుశా వాళ్ళ అమ్మ నా బిడ్డ అన్నింటిలో ఆల్రౌండర్ అవ్వాలి అని గట్టిగా అనుకున్నట్టుంది. అందుకే ఇన్ని నేర్పించింది. ఇక అసలు కథలోకి వెళ్దాం. ఒకానొక రోజు మన ఈ ఎడ్యుకేటెడ్ కాకికి ఒక పెద్ద మాంసం ముక్క దొరికింది. ఆహా, భలే దొరికింది అనుకుంటూ దాన్ని నోట కరుచుకొని ప్రశాంతంగా తిందామని ఓ చెట్టు కొమ్మ మీద వాలింది. అక్కడే అసలు సీన్ స్టార్ట్ అయింది. ఆ కాకిని, దాని నోట్లో ఉన్న మాంసం ముక్కని కిందనించి ఒక నక్క గమనించింది. అంతే, దాని బుర్రలో వెంటనే ఒక పాత ప్లాన్, మనందరికీ బాగా తెలిసిన ప్లాన్ మెరిసింది. ఆ మోసపూరితమైన ట్రిక్ వాడటానికి రెడీ అయిపోయింది. ఇక్కడే అస్సలు ట్విస్టుంది. పాత కథలో ఏమవుతుంది? నక్క పొగడగానే కాకి మురిసిపోయి పాట పాడేస్తుంది. మాంసం ముక్క కింద పడిపోతుంది. కాని ఈ కథలో మన కాకి వేరు. దానికి ఈ ట్రిక్ ముందే తెలుసు. ఎందుకంటారా? ఎందుకంటే మన కాకి ఈ కథను తన సెకండ్ క్లాస్లోనే చదువుకుంది. అవును, ఒక నక్క ఒక అమాయకపు కాకిని ఎలా మోసం చేసిందో దానికి అక్షరం పొల్లుపోకుండా గుర్తుంది. ఆ చదువే ఇప్పుడు దానికి ఒక కవచంలా అడ్డుగా నిలబడబోతోంది. ఇంకేముంది, నక్క పాత జిత్తలకి, కాకి కొత్త తెలివికి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ మొదలైంది. ఇది ఒక 3 రౌండ్ల మైండ్ గేమ్ లాంటిది. ఈ పోర్లో ఎవరు గెలుస్తారో చూద్దాం రండి. రౌండ్ 1. నక్క తన మొదటి అస్త్రాన్ని ప్రయోగించింది. పొగడ్తల వర్షం కురిపిస్తూ, అమ్మా కాకి, నీ గొంతు అద్భుతమంట కదా, ప్లీజ్ నాకోసం ఒక్క పాట పాడవా అని అడిగింది. నోరు తెరిస్తే మాంసం ముక్క కింద పడుతుంది. ఇది దాని ప్లాన్. కాని మన కాకి చాలా స్మార్ట్ కదా. పొగడ్తలకు పొంగిపోయినట్టే యాక్ట్ చేస్తూ మెల్లగా నోట్లో ఉన్న మాంసం ముక్కలు తీసి తన కాళ్లతో గట్టిగా పట్టుకుంది. ఆ తరువాత హాయిగా ఒక పాట పాడింది. నక్క ప్లాన్ 1 ఫ్లాప్. రౌండ్ 2. నక్క అంత తేలిగ్గా వదిలే రకం కాదు. వావ్, నీ పాట సూపర్, కాని నీ డాన్స్ అంతకంటే బాగుంటుందని విన్నాను. ఒక్క స్టెప్ వేసి చూపిస్తావా అని అడిగింది. డాన్స్ చేస్తే ఎలాగైనా కాళ్లపట్టు వదులుతుంది. ఇది దాని ఆశ. మన కాకికి ఈ పొగడ్త కూడా తెగ్గ నచ్చేసింది. కాని సేఫ్టీ ఫస్ట్ కదా. వెంటనే కాళ్లతో పట్టుకున్న మాంసం ముక్కను మళ్లీ నోటితో పట్టుకుని అప్పుడు అద్భుతంగా 2 స్టెప్పులు వేసింది. నక్క రెండోసారి కూడా బోర్లా పడింది. ఇక ఫైనల్ రౌండ్. నక్క తన బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసింది. పాట, డాన్స్ రెండూ ఒకేసారి చేయగలవా? ఇదే నా చివరి కోరిక అని అడిగింది. పాడాలంటే నోలు తెరవాలి, డాన్స్ చేయాలంటే కాళ్లు కదపాలి. రెండూ ఒకేసారి చేస్తే మాంసం ముక్క పడకుండా ఉండటం అసాధ్యం. ఇది నక్క గట్టి నమ్మకం. ఇది దాదాపు చెక్మేట్ లాంటి పరిస్థితి. ఇప్పుడు కాకి ఏం చేసింది? ఇక్కడ కేవలం తెలివి కాదు, అసలైన జ్ఞానమంటే ఏంటో బయటపడింది. ఈ కథకే హైలైట్ ఈ మూవ్. కాకి ఒక్క క్షణం ఆలోచించి పొగడ్తలకు కరిగిపోకుండా చాలా ప్రాక్టికల్గా ఇలా అంది. నక్కబావా, పాడీ పాడి డాన్స్ చేసి బాగా అలసిపోయాను. ముందు ఈ మాంసముక్క తిని కొంచెం ఎనర్జీ తెచ్చుకుంటాను. ఆ తర్వాత నీ కోరిక తప్పకుండా తీరుస్తాను. ఈ సమాధానం వినగానే నక్కకు ఫ్యూజులెగిరిపోయాయి. తన పాతకాలపు ట్రిక్స్ ఈ కొత్తతరం కాకి ముందు అస్సలు పనిచేయవని దానికి పూర్తిగా అర్థమైపోయింది. ఇంకా లాభం లేదనుకుని ఓటమిని ఒప్పుకుని నిరాశగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే, అప్లైడ్ నాలెడ్జ్. అంటే
చదివింది గుర్తుపెట్టుకోవడమే కాదు, దాన్ని సరైన టైంలో సరైన ప్రాబ్లంకి ఎలా వాడాలో తెలియడమే అసలైన చదువు. మన కాకి చేసింది సరిగ్గా అదే. తన చదువును ఆచరణలో పెట్టింది, గెలిచింది. చివరిగా ఈ కథ మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. కేవలం ట్రిక్స్, జిత్తుల కన్నా మనం సంపాదించిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం ఎప్పుడు ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది? ఆలోచించండి. బహుశా ప్రతిసారినేమో.